ఈనాటి హైబ్రిడ్ మహానాడు నిర్వహిస్తున్నటువంటి అధ్యక్షుల వారు, జాతీయ అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి, వర్చువల్గా చూస్తున్నటువంటి లక్షలాది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈ మహానాడులో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఇరిగేషన్ మీద మరియు అగ్రికల్చర్ మీద చెప్పాల్సిన అవసరం వచ్చింది. నిన్నేదో ఒక్క నిమిషం మాట్లాడి వదులుకుందాం అనుకున్నా, కానీ ఒక పత్రిక రాత్రి పిచ్చి రాతలు రాసింది. ఎవరో ఒక నాయకుడు ఒక చరిత్ర గురించి చెప్తూ తెలంగాణ పదం అనేది తెలుగు జాతిలో ఎట్లా అనేది ఆయన వివరిస్తే దాన్ని అనుకూలంగా తీసుకొని రాజకీయ రాతలు మళ్ళా లబ్ధి పొందాలని, మళ్ళా సెంటిమెంట్ రేకెత్తించాలని చెప్పి చంద్రబాబు గారి మీద విషరాతలు రాసింది నిన్న ఒక పత్రిక. మా విధానాలు స్పష్టంగా చెప్తున్నాం. ఇరిగేషన్లో కానీ ప్రతి దాంట్లో కూడా తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే తెలుగువారి కోసం అన్నదమ్ములాగా విడిపోయినాం. చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు అనేక వేదికల మీద, అంతర్జాతీయ వేదికల మీద కూడా చెప్పారు, తెలంగాణ ఒకటి ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండుగా, ఆంధ్రప్రదేశ్ రెండుగా ఉంటే తెలంగాణ ఒకటిగా ఉండాలి, కలిసి చేసుకోవాలని. ఈ మధ్య ఒక సమిట్కి పోయినప్పుడు కూడా తెలంగాణలో కూడా పెట్టుబడి పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. చంద్రబాబు గారికి ఉన్నటువంటి విజను మీలో ఎవరికైనా ఉన్నదా? ఆ పత్రిక కేవలం మళ్ళొక్కసారి నిన్న మన యువ నాయకుడు లోకేష్ గారు ఎప్పుడైతే మేము కమిటీని వేసి అక్కడ పార్టీని మళ్ళీ ఇచ్చేస్తామన్నారో వాళ్ళకి భయం పుట్టుకొని నిన్న పత్రికలో బ్రహ్మాండంగా రాశారు. ఒక నాయకుడు చరిత్ర గురించి, తెలంగాణ గురించి చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు అనిపించినట్టుగా రాశారు. దీన్ని పూర్తిగా విరుద్ధంగా రాశారు. దీన్ని ఖండిస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగు జాతి కోసం, తెలుగు వాళ్ళ కోసం, ఇక్కడే కాదు తెలంగాణలోనే కాదు, అండమాన్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి కోసం, తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం విషయంలో మీకే చెప్తున్నాను, ఉమ్మడి రాష్ట్రంలో ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక వ్యవసాయంలో మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? భూసార పరీక్షా కేంద్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించినా ఎప్పుడూ ఏదీ లేదు. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి ఇరిగేషన్లో అనేక మార్పులు. ఒక్కటే తెలంగాణ ప్రజానికం కూడా గమనించాలా, కృష్ణా మోడర్నైజేషన్ అప్పుడు ఇక్కడ వర్క్స్ జరుగుతున్నప్పుడు 20 టీఎంసీలు నీళ్లు నిల్వ చేసి బీమా ఎత్తిపోతల పథకాలకు ఇచ్చారు. ఇది ప్రాంతీయతత్వమా, స్వార్థమా? మీరు ఆలోచించాలా. కాబట్టి ఎక్కడ రైతులున్నా, ఎక్కడ వ్యవసాయదారులున్నా, ఎక్కడ నీటి వాటాలున్నా సమానంగా పంచుకోవాలా, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు పంచుకోవాలనేది తెలుగుదేశం పార్టీ నినాదం, చంద్రబాబు నాయుడు గారి ఆశయం. గతంలో 14లో మీరు టీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా 2 టీఎంసీలు అవసరం ఉంటే తీసుకున్నారు, విద్యుత్ అవసరం ఉంటే కూడా తీసుకున్నారు కదా. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ప్రాంతీయతత్వం, ఈ అన్ని వాదాలన్నీ రెచ్చకొస్తున్నారు. దయచేసి ఇరిగేషన్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నదుల అనుసంధానాన్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీగా పూర్తిగా సమర్థిస్తున్నాం. మేము అక్కడ పార్లమెంట్ల వారీగా ప్రజలకు కూడా వివరిస్తాం. దీంట్లో ఎక్కడా లేదు. ప్రతి వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు నాతోటి, అరే కింద లోయర్ స్ట్రీమ్లో ఉన్నారు కదా, సముద్రంలో కలిసే నీళ్లను వాళ్ళు తీసుకుంటే వీళ్ళు యాగి చేస్తున్నారంటే దిస్ ఈజ్ పొలిటికల్ గేమ్. మళ్ళా ఏదో ఆంధ్ర తెలంగాణ నీళ్ళు ఏదో పోతున్నాయి, ఇదంతా తప్పు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసు చేసుకొని ఎప్పుడైతే గోదావరి జలాలు అనుసంధానం చేస్తారో ఆ వాటిని వచ్చినటువంటి నిల్వ ఉన్న నీటిని పక్క రాష్ట్రాలకు కూడా ఇస్తా, తెలంగాణకు కూడా ఇస్తా అని చెప్పి ఒక స్టేట్స్మెన్గా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయ సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య ఒకటి చెప్పింది ఈ కేసులో, మీరు మధ్యవర్తుల ద్వారా ఈ నీళ్ల పరిష్కారం చేసుకోండి అని. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు, ఇంతవరకు విభజన చట్టంలో అమలు ఉన్న ఏవి కాకపోగా వేసిన కేఆర్ఎంబి కానీ జిఆర్ఎంబి కానీ ఏది కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇరు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలా. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదున్నా తెలంగాణ ప్రజల కొరకు, ఆంధ్ర ప్రజల కొరకు, రైతాంగం కొరకు తెలుగుదేశం పార్టీ పాటుపడుతుందని, ఎట్లాంటి విద్వేషాలు లేకుండా ఇప్పటికీ అప్పటికీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి మనస్తత్వం ఒకటే. తెలుగువారు భౌగోళికంగా విడిపోయారు తప్ప అన్నదమ్ముల్లాగా ఈ ప్రపంచంలోనే, భారతదేశంలోనే 1 and 2గా ఉండాలనే ఆలోచనని, ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని ఉండాలి.
జై తెలుగుదేశం.